Hi, hello, namaste, everyone. Welcome back to our channel, Mindy. Now the time is 6:25 a.m. నేను ఫ్రమ్ విజయవాడ టు చెన్నై స్టార్ట్ అయిపోతున్నాను ఈరోజు. లైక్ వీఆర్ హ్యావింగ్ మంత్ అండ్ క్లోజ్. ఈ వ్లాగ్ అండ్ డే లోపల మీకు అర్థమవుతుంది నేను మంత్ అండ్ క్లోజ్ ఏం చెప్తున్నానని. ఐ మీన్ ఇఫ్ యూ గైజ్ ఆర్ ఆల్రెడీ ఫాలోయింగ్ మై ఛానల్ దెన్ యూ నో వాట్ ఈస్ మంత్ అండ్ క్లోజ్. లేదా కొత్తగా ఫాలో అవుతున్నారంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైండ్ని. ప్లీజ్ కామెంట్ డౌన్ యువర్ వ్యూస్. మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఇన్ఫర్మేషన్ నేను బ్లాగ్లో చెప్పే దాంట్లో మీరు కామెంట్ చేయండి, మనం మాట్లాడుకున్నాం దాని గురించి కూడా. అండ్ ఫ్రమ్ హియర్ దిస్ ఇస్ మై రూమ్ విజయవాడ. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం చెన్నై వెళ్ళాలి. నేను 7 o'clock స్టార్ట్ అయ్యానంటే వెళ్ళేసరికి 3:30 or 4 అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బీ అ లాంగ్ జర్నీ, బిలీవ్ మీ. బాయ్. కొట్టేస్తున్నా నీకే కొట్టేస్తున్నా. నేను శాలరీ మొత్తం నీకే వెళ్తుంది. నేను స్టార్ట్ అయ్యాను, ఆల్రెడీ దారిలో ఉన్నాను, గుంటూరు దగ్గర ఉన్నాను. ఫ్రమ్ హియర్ టు చెన్నై నాకు తెలిసి ఇప్పుడు టైం 8:10 అయింది. ఇక్కడి నుంచి నేను రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 3 అవుతుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం. స్టార్ట్ అయింది కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాను బికాస్ ఇంట్లో ఉన్నాయి కదా, బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదామని. అండ్ లీవ్ తీసుకుందాం అనుకున్న వాడిని కూడా ద మేజర్ రీజన్ నేను ఇంక ఇప్పుడు వెళ్ళిపోవడానికి, ఈవెన్ దో ఇట్ ఈస్ రంజాన్, అన్సరీ వాళ్ళందరూ విజయవాడలోనే ఉన్నారు, నేను ఒక్కనే వస్తాను. చూసారుగా కార్ అంతా ఖాళీ ఉంది. ద మేజర్ రీజన్ ఈజ్ నేను ఒక పేపర్ డ్రాప్ చేస్తాను నేను వర్క్ చేసే కంపెనీలో. ఐ గాట్ ఎ న్యూ జాబ్. ఎక్కడ ఏంటి అనేది మనం ఫ్యూచర్లో వీడియోస్లో మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇప్పుడు వర్క్ చేసే కంపెనీలో నా లాస్ట్ వర్కింగ్ డే మిడ్ ఆఫ్ మే అనమాట. సో ఈ గ్యాప్లో నేను లీవ్ తీసుకోవడానికి ఎందుకు అడిగి మళ్ళీ వై డు వి నీడ్ టు ఆస్క్. ఇంకో 1 month ఉంది. అండ్ మేజర్లీ వీఆర్ నౌ ఇన్ మంత్ అండ్ క్లోజ్, March 31st ఈరోజు. ఎవ్రీ అకౌంటెంట్ హ్యాస్ దిస్ ఇష్యూ అనాలో, లేదా ఎవ్రీ అకౌంటెంట్స్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అనాలో. ప్రతి మంత్ అండ్ క్లోజ్కి మనకి కార్పొరేట్లో చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, మంత్ అండ్ క్లోజ్లో చేసినంత వర్క్ మనం మంత్ మొత్తం చేయం. సో అందుకని ఇప్పుడు నాకు మంత్ అండ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను వెళ్ళాలి. ఇంకా మేజర్ రీజన్, దట్స్ ద ఓన్లీ రీజన్ నేను ఇంకా లీవ్ అడగలేదు. అండ్ ఎనీవేస్ సమ్హౌ వీ నీడ్ టు గో రైట్. ఇంకా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవడానికి మనకి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. ఏవే మనకి కొంచెం మేనేజర్లు అందరూ ఫేవరబుల్ కాబట్టి వెన్ దెర్ ఇస్ అ నీడ్ దే ఆర్ గివింగ్ అస్. చూద్దాం, లెట్స్ హ్యావ్ ద సోలో రైడ్ ప్రివిలేజ్. నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఏంటంటే నిన్న ఒక మూవీకి వెళ్ళా. దట్ వాస్ ద వర్స్ట్ మూవీ దట్ ఐ సా ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఇంతకంటే దరిద్రమైన సినిమాలు నేను చూడను అనుకున్న ప్రతిసారి సల్లుబాయ్ ఇస్ ప్రూవింగ్ మీ రాంగ్. సో అలానే ఉందన్నమాట సినిమాని. ఆ మూవీ చూడటం కంటే కూడా నన్ను అడిగితే సినిమా సన్యాసం తీసుకోవడం నేను సల్లుబాయ్. అస్సలు ఒక పాయింట్ ఆఫ్ టైంలో క్రింజ్ అనే పదం అనేది ఒక చిన్న పదం. దీన్ని ఏమనాలి? సినిమా అనాలా? దీన్ని దరిద్రం అనాలా? లేదా
ఈ మూవీ తీసినందుకు, డైరెక్టర్ని ప్రొడ్యూస్ చేసినందుకు ప్రొడ్యూసర్స్ని, అసలు ఈ సినిమా యాక్ట్ చేసినందుకు యాక్టర్స్కి దండం పెట్టాలా? లేదు, క్లైమాక్స్లో నాకు ఒక పాయింట్ రియలైజ్ అయిందనమాట. ఈ సినిమా చూసినందుకు నా మీద నాకు జాలేసింది. సో ఈ మూవీలో ఒక పాయింట్ ఆఫ్ టైంకి కథ అనేది ఏమి ఉండదు. సినిమా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, అందుకోసమని ఏది పడితే అది చేస్తారు. అండ్ మోర్ ఓవర్ నాకు ఈ మూవీ ఎందుకు రిలీజ్ చేశారనిపించిందంటే, ప్రతి ఈద్కి, ప్రతి రంజాన్కి ఒక మూవీ రిలీజ్ చేస్తాడు సల్లుబాయ్. లాస్ట్ టైం మిస్ అయింది అనుకుంటుంది. అందుకని ఈసారి ఎలా అయినా రిలీజ్ చేయాలి అనే ఒక పట్టుదలతో ఏది పడితే అది చేసి రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఇష్టం అనమాట. ఇంకా సినిమాలో యాక్టర్లు ఎందుకున్నారు, సినిమాలో కాస్టింగ్ ఏంటి, అసలు రష్మిక ఎందుకుంది, కాజల్ ఎందుకుంది, వాళ్ళకన్నా తెలుసో లేదో, లేదా సల్మాన్ ఖాన్ కాల్ చేస్తే వచ్చేసారో వాళ్ళు యాక్ట్ చేయడానికి. ప్రతిదీ ఒక ఈ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ అనేం లేదు. ప్రతి ఎలిమెంట్ వర్స్టే. పాటలు, యాక్టింగ్, అసలు మన మన సల్లుబాయ్ ఎంత బాగా చేస్తాడంటే యాక్టింగ్. అంతే ఆ మొహం, కళ్ళల్లో నిద్ర, ఏదో సాడ్ ఫేస్ అని చూపిస్తారు. కానీ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే సాడ్ ఫేస్ కాదు, కొంచెం బాగా కడుపులో అజీర్తి చేసి ముందు రోజు సాంబారు, పప్పు ఇలాంటివి గట్టిగా ఎక్కువ తినేసి సెట్కి వచ్చి కూర్చుంటే బిర్యానీ ఎక్కువ తర్వాత ఒక 3 బస్సు చూసారా అని, అలాగా ఒక గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఉన్న యాక్టింగ్ చేశాడు సల్లుబాయ్. యాక్టింగ్కి మళ్ళీ ఒక 10-15 మంది చుట్టుపక్కల క్లాప్స్ కొడతారనమాట, ఇలా భజన చేస్తూ. కోర్స్ థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. నేను దానిలో థియేటర్ ఖాళీగా లేదని చెప్పి హౌస్ఫుల్ అయిందని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేదు. సినిమా స్టార్ట్ అయ్యి ఒక 50 మినిట్స్ అయింది, అలా వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇంకో 20 మినిట్స్కి ఇంటర్వల్ స్టార్ట్ అయింది. అలా వచ్చారనమాట జనాలు. వాళ్ళు ఇంకా లక్కీ అని చెప్పుకోవాలి నా దృష్టిలో. నేనే ఇంకా దారుణం. ఇలాంటి సినిమాలు వాళ్ళు నాకు తెలిసి ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, లాసులు చూపించుకోవడం కోసం తెస్తారేమో, మేబీ అంతే. ఇంకా దానికి అంతమించి నాకు ఇంకా నా బ్రెయిన్లోకి ఏం రావట్లేదు అనమాట. సటక్ అయిపోయింది నా బ్రెయిన్ చూసినంతసేపు. అరే డైలాగ్ లేదు, ఏం లేదు. మురుగదాస్ బాబాయ్ ఇంకో సినిమా తీయక బాబాయ్. మురుగదాస్, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ రిటైర్ అయిపోవాలన్నమాట. ఇంకా అయిపోయింది, ఇలా సీన్లు అయిపోయినాయి. శంకర్ డైరెక్టర్, బికాజ్ దే నో దట్ దే డోంట్ హ్యావ్ పసా ఇన్ దేర్ బ్రెయిన్ అని. అమీర్ ఖాన్ లాగా వీళ్ళందరూ కూడా సినిమా సన్యాసం తీసేసుకోవాలి. లేదా మీరు అమితాబ్ బచ్చన్ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి రోల్స్ చేయండి. అమితాబ్ బచ్చన్ కూడా అంతే, 65 ఆ టైం కల్లా కభీ ఖుషీ కభీ గమ్ అని మంచి మూవీస్కి ప్రాపర్ క్యారెక్టర్ రోల్స్ చేశాడు. అంతా అసలు అలాంటి ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తే అంత బాగుంటుంది చూడడానికి. ఎంతసేపటికి వీళ్ళు కొడతారు, తిడతారు. ఆ గేమ్ చేంజర్లోనే మనం అన్ని కట్లు చూడలేకపోయామంటే, ఈ సినిమాలో మరి ఇంత పెద్ద రాడ్ సినిమాలో సల్లుబాయ్ అనమాట. అర్థమైపోయింది, సల్లుబాయ్కి 60+ వచ్చేసింది కదా, కదలలేకపోయాడు, చేతులు కాళ్ళు కదలలేకపోయినాయి. దానికోసమే చెయ్యి ఇలా కదపడానికి మళ్ళీ స్లో మోషన్ షాట్స్ అన్ని, ఫైట్స్ అన్నీ స్లో మోషనే. బాబోయ్, పెన్సిల్ వచ్చింది సినిమా చూస్తున్నాను సేపు. మీరు పొరపాటును కూడా ఇలాంటి సినిమాలు చూడొద్దు, దారుణంగా ఉంది ఈ సినిమా. లైక్ ఇట్ వాస్ వెరీ బ్యాడ్. ఒక్క పాయింట్ కూడా కాదు. ఏం చేస్తాను, నా ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇంక వచ్చింది ఒక్కసారిగా. ఎందుకో సడన్గా గుర్తొచ్చింది, చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. రివ్యూ చేద్దాం అనుకున్నా కానీ ఐఎమ్ నాట్ షూర్. రివ్యూ చేసి దీనికి ఒక వీడియో పెట్టాలి అనే థాట్ నాకు రాలేదు, అందుకని నేను చేయలేదు. ఎటు మనం బ్లాగ్ వస్తుంది కదా, బ్లాగ్లో మాట్లాడదాం దీని గురించి. ప్లీజ్ డోంట్ గో వాచ్ దీస్ మూవీస్. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు అనవసరంగా మీ టైంని. మీరు దీన్ని ఓటీటీలో వాటిలో కూడా చూడడానికి ప్రయత్నించద్దు. ఆ గుండె ధైర్యం మీది చూద్దాం అనుకుంటే మాత్రం మిర్చి సినిమాలోనే ఆ గుండె బతకాలంట. నేను మొత్తం కంపెనీలు అన్నీ ఉంటాయి. ఇది ఒక పెద్ద ఐటీ పార్క్ ఇక్కడ. వెల్కమ్ బ్యాక్ టు టిపికల్ బ్యాచులర్ కార్పొరేట్ లైఫ్. వచ్చాము మనం, లైక్ విజయవాడ నుంచి చెన్నై వచ్చాను. 2 days అయింది. తర్వాత మంత్ అండ్ క్లోజ్ ఆఫీస్లో
వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. 12 to 13 hours ఉంటున్నాం ఆఫీస్లో మనం. సో బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అయితే బ్యాటింగే. ఇంకా టైం దొరికింది, ఛాన్స్ వచ్చింది ఈరోజే టు డూ ద కంటిన్యూషన్ వీడియో. సో దట్ ఈస్ మేజర్లీ వాళ్ళు ఇంటికి వచ్చారు, రికవర్ అయ్యారు. అండ్ దెన్ నేను బ్యాక్ టు బ్యాక్ మన జాబ్ చేంజింగ్ ప్రాసెస్లో ఉన్నాను. అండ్ నాకు ఇంకొక 1 month ఉంది ఇక్కడ చెన్నైలో. 1 month తర్వాత ఒకటైతే ఉంది ఆఫర్ చేతిలో. నెక్స్ట్ ఎట్ వెళ్తాం అనేది క్లియర్గా నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో మీకు అర్థమవుతుంది. ఒక వీడియో డెడికేటెడ్గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ దెన్ నెక్స్ట్ వీక్ నాన్ సెన్స్ టాక్స్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇలాగా మనకి. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ ఆర్ కాన్సెప్ట్. బ్లాగ్స్తో పాటు ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దామని ప్లాన్ చేశాను. అండ్ దెన్ యూ ఆల్వేస్ నో హౌ వీఆర్, నేను అక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అని. నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మ్యాక్సిమం చాలా అప్డేట్స్ ఉంటాయి మన దగ్గర నుంచి. అండ్ మన లైఫ్లో చాలా చేంజెస్ ఉంటాయి. ఇప్పుడే జిమ్ వర్కౌట్ అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చాను ఇంటికి. ఇంకొక 25 minutes హార్డ్లీ, ఇంకో 20 minutes ఆఫీస్కి వెళ్ళిపోవాలి. వీఆర్ ఆల్మోస్ట్ రెడీ. ఇంకా పక్కనే కాబట్టి ఆఫీస్ 2 minutesలో ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. I hope you like this video. Don't forget to subscribe our channel Mind Me. Keep smiling. Bye bye. See you in the next vlog.